స్వాతంత్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కడప కాంగ్రెస్ నేత ప్రముఖ సంఘ సేవకుడు సయ్యద్ సలావుద్దీన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కడప రవీంద్రనగర్ లోని ఖురాన్ మద్రస్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సలావుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నగరంలోని 2వ గాంధీ బొమ్మ వద్ద ఉన్న ఖుదా స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రాబోయే తరాలకు స్వాతంత్ర సమర యోధుల చరిత్ర గురించి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. जरूरी फोकस बराबर दिखता हाँ साला जबरदस्त चलता है बेटा ఓకే ఓకే అనుకోండి ప్రెస్ పంపిస్తాను ప్రెస్ నాది సరిగ్గా ఐక్య జెండా भारत माता की जय। ग्राउंड सर भारत माता की वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम हो गया ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రవీంద్రనగర్లో మద్రసా ఫైజ్ ఖురాన్ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే వచ్చే తరాలకు మన భారతదేశం స్వాతంత్రం కోసము సమర యోధులు పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనము అప్పుడప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటూ వాళ్లకు మనం సెల్యూట్ చేస్తూ ఉండాలి. మన భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమణ చేసుకొని ఆయుధాల బలముతో ఈ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొని సోనికి చుడియా బంగారు పిస్కో అనే మన భారతదేశానికి
కొల్లగొట్టుకొని పోయిన బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా మొట్టమొదటిగా మన మైసూరు టీపు సుల్తాన్ గారి తండ్రి హైదర్ అలీ గారు వారితో పోరాటం చేయడం జరిగింది. అబ్బా కొడుకులు ఇద్దరు బ్రిటిష్ వారిని తరిమి కొట్టేటందుకు తన ప్రాణ త్యాగాలు చేసి ఈ భారతదేశానికి మొట్టమొదటిగా వాళ్ళు పోరాడారు. అలాగే ఎంతోమంది హిందూ ముస్లిం అందరి కలిసికట్టుగా ఈ బ్రిటిష్ వారిని తెల్లదొరలను తరిమి కొట్టేటందుకు హిందూ ముస్లింలు ఏకమై ఈ దేశంలో బ్రిటిష్ వారు ఉండకూడదు, స్వాతంత్రం కావాలని చెప్పేసి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళందరికీ ఎప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. అలాగే ఈ భారతదేశంలో ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా ఇలా పబ్లిక్లో ఎక్కడ చూసినా అక్కడ ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడగలుగుతున్నాము అంటే ఆ మహనీయుల త్యాగాలతో ఈరోజు స్వచ్ఛగా మనం ప్రతి చోట కూడా మన హక్కుల కోసం కానీ మన నిరసనలు తెలపడం కానీ ఇవన్నీ చేస్తున్నామంటే మన యోధులు చేసిన పోరాటానికి ఈరోజు స్వాతంత్రం వచ్చి మనము యూపీలు తీసుకుంటూ ప్రతి చోట కూడా స్వతంత్రం ఉన్నాము అంటే వాళ్ళ చేసిన త్యాగాలే ఫలితమే ఈరోజు మనము స్వతంత్రంలో ఉన్నాము. కనుక ఈ 78వ జెండా ఆవిష్కరణ రోజున అందరూ సుఖ సంతోషంతో దేశమంతటా ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందో కోరుకుంటున్నాను.